నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో ఏసీబీ కోర్టుకు ఏసీపీ ఉమామహేశ్వరరావు. 8 రోజుల కస్టడీ కోరుతూ అనీషా పిటిషన్. భద్రాచలంలోని నర్సింగ్ విద్యార్థి మృతిపై అనుమానాలు. పారామెడికల్ కళాశాల వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం. రేపు బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అంచనాలు. హర్యానా అంబాలలో ట్రక్కు మినీ బస్సు ఢీ. ఒకే కుటుంబంలోని 7 మృతి, 20 మంది క్షతగాత్రులు. తైవాన్ తీర ప్రాంతాల్లో చైనా కవ్వింపు చర్యలు. డజన్ల యుద్ద విమానాలు, యుద్ద నౌకలతో విన్యాసాలు. భద్రాచలంలోని పారామెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఉదయం కళాశాల వద్ద అపస్మారక స్థితిలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్యను గుర్తించిన అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినా మృతి చెందింది. విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకొచ్చిన బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. కళాశాలకు వచ్చిన చైర్మన్పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2తో రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జయ జయ హే తెలంగాణ గీతం, సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ సహా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ప్రత్యేక వాతావరణంలో జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర అధికార గీతంగా ఆవిష్కరించేందుకు జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తున్నారు. ఉద్యమం సమయంలో విస్తృత ప్రాచుర్యం పొంది స్ఫూర్తిని నింపిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని నిడివిని సుమారు 2 నిమిషాలకు కుదించడంతో పాటు కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సవరించిన అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న అధికార చిహ్నాన్ని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రాచరికపు పోకడలు లేని చిహ్నం, గ్రామీణ సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో మంత్రులు ప్రస్తావించారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోనియా గాంధీని సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులకు సన్మానం చేయనున్నారు. తుక్కుగూడలో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సన్మానం చేయాల్సిన ఉద్యమకారుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కొనసాగుతున్నందున అనుమతి కోసం కేంద్ర ఎన్నికల కమిషన్కు త్వరలో లేఖ రాయనున్నారు. జూన్ 1నే దేశవ్యాప్తంగా పోలింగ్ ముగియనున్నందున ఈసీ అనుమతిస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. 6 గ్యారంటీల్లో మరొకటి లేదా మరేదైనా కొత్త పథకం లేదా పాలసీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ప్రకటించాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. టీఎస్ను టీజీగా మార్చిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన బోర్డులు, వెబ్సైట్లన్నీ పూర్తిగా మారుస్తోంది. జిల్లా, మండల కేంద్రాలు, పంచాయతీల్లోనూ అవతరణ దినోత్సవాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీభవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి, ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ అంటే మీరు వినరు, మళ్ళీ వినిపిస్తూ కావాలంటే మాకు కూడా
ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయనే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్తం ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం. అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాటు ఉంటాయి. ఊరంతా కోడే కూస్తా ఉంది అంటే దురలవాట్లు. నేను చెప్పడం కాదు, చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇక అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే ఏదైనా కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే. బంధశాలు జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలని వాళ్ళకు ఒకటి ఉంది. నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ ఆ కసితోటే 4 రోజుల క్రితము వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటల్లో బాకా పత్రిక, కరపత్రిక, పతాక శీర్షిక హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్ వచ్చింది. కేటీఆర్ మాట ఇంకోమంటున్నాడు, గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడిండు. గతంలో జరిగిందనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్ లో పాలమూలో మరో రాజకీయ హత్య అంటే గతంలో ఇట్లే మాట్లాడు గంట్రాపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా, చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రాపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకు శిక్ష పడ్డది, వాళ్ళకి జరిగింది. దానికి సంబంధించిన పుస్తకం ఇందులో స్పష్టంగా, ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్, ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ A1. చంపిన అతనితోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది A1. ఇన్ దిస్ రిగార్డ్ he held పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ 100 మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ A1 వార్న్డ్ ది డిసీజ్, చనిపోయేతని బెదిరించాడు, దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తావని కదా హెచ్చరించాడు. మీన్వెల్ A1 went to the house of the deceased for a week ago
and used to quarrel with the deceased and warned he will kill him forever. అంటే ఇంత స్పష్టంగా పోలీస్ దానిలో వాళ్ళ సొంత అన్నదమ్ములు ఎవరో కాదు చంపించిన వారు కదా. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశాం. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. అట్లనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశనవోదం చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో. అతను పోలే, అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తేలింది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా అతను చనిపోయి ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మేనో అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టణ ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. డిసీజ్డ్ అంటే చనిపోయిన అతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years. In this regard, the accused A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denerpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్ల రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్టో సీఎం కేటీఆర్కి అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయలు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరం చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసి ఎంత ఘోరంగా చేసినారో. మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. అసలు అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడు గల ఆశగా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th August లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరగబోతూ ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా,
ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా మాట్లాడడం ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాన్ని గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల్లి పోండి మీరు. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపల్లి ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల్లి చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాల గురించి చౌరస్తా నిలబడి మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే. ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మరి పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఏదో నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ కుమార్ రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటలు అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాగా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైనా ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయాలకు రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయ మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటల మీద దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలు చేయకూడదని కూర్చొని అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద, ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఓ హౌలా దొరికిండు, ఆ మాట అనకూడదు కానీ ఇంకా పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా, లంగా అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరే చెప్తే డూడు బసం లెక్క గంగిరెద్దు లెక్క తలుపుతారా? నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన ఒక రిటైర్డ్ IPS ఆఫీసరు. కామన్ సెన్స్ ఉండవద్దు కొద్ది కూడా.
నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పిస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడినరో 100% అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది అన్నట్టు చేస్తాం. అరే అందుకంటున్నా, నిజాయితీగా మాట్లాడకు ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం వెళ్తీ, బట్ట కాసి మీద వెళ్తీ. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సాగు చెప్తా, ఏ ఇష్యూలో కానీ. నేను మీ లెక్క కాదు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. మద్యం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ను ఢిల్లీ ప్రత్యేక కోర్టు మే 6న తిరస్కరించడంతో ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. అనంతరం ఏప్రిల్ 11న సీబీఐ కూడా రంగంలోకి దిగి అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీపీ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు విశ్లేషిస్తున్నారు. ల్యాప్టాప్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్న అనిషా 8 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఏసీపీ ఆస్తుల చిట్టా బయటపడగా 8 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తుల్ని సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్పేట్లోని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. 333 చదరపు గజాల స్థలంలో 4400 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం 50 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. 2017లో జవహర్ నగర్, అయ్యప్ప నగర్ కాలనీ సమీపంలో 255 సర్వే నంబర్లో 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 10 లక్షల రూపాయలు చెల్లించగా ఇది మదన్ మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది. అలాగే ఘట్కేసర్ మండలం ఘన్పూర్ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 19,90,250 రూపాయలు చెల్లించి దీన్ని తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్ను మామ సతీష్ బాబు పేరిట 2020లో రిజిస్టర్ చేయించి దీనికోసం సుమారు 37,54,000 చెల్లించినట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. అలాగే శామీర్పేట్ మండలం తుర్కపల్లిలో సర్వే నంబర్ 530లో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 2018లో శామీర్పేట్లో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోక ఒర్నాటా అపార్ట్మెంట్ లో 1385 చదరపు అడుగుల ఫ్లాట్ ను 2022లో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు. కూకట్పల్లి సర్వే నంబర్ 1007లో 200 చదరపు గజాల ఫ్లాట్ ను 2017లో సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో 7.5 లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని మామ సతీష్ పేరిట 2014లో కొనుగోలు చేశారు. విశాఖపట్నం జిల్లా చోడవరం న్యూ శాంతినగర్ కోఆపరేటివ్ కాలనీలో 4,80,000 విలువైన 240 చదరపు గజాల ప్లాటు 2014లో సతీష్ బాబు పేరిట కొన్నారు. చోడవరం మండలం దొండపూడి గ్రామంలో 209 సర్వే నంబర్లో 5.92 ఎకరాల స్థలాన్ని 2021లో 32,56,000 రూపాయలు వెచ్చించి తన పేరిట కొనుక్కున్నారు. అదే ఏడాది అక్కడే మరో 2.2 ఎకరాల స్థలాన్ని 12,10,000 రూపాయలు వెచ్చించుకున్నారు. ఇవి కాకుండా 3,62,000 విలువైన గృహ సామాగ్రి, 2,04,000 విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, 1,40,000 విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఏసీపీ అధికారులు గుర్తించారు.
ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్ లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బర్కత్పుర హౌసింగ్ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్ రెడ్డి ఫ్లాట్ లోనూ అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరూ హైదరాబాద్ సీసీఎస్ లో కలిసి పనిచేశారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సందీప్ రెడ్డికి ఏవైనా సంబంధం ఉందా అని తేలాల్సి ఉంది. కాగా ఉమామహేశ్వరరావు కొందరు పోలీసు అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నందున ఆ దిశగా అనిసా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి అతడి ల్యాప్టాప్లోని సమాచారాన్ని విశ్లేషించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.